రెండు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు మస్తు హోరాహోరీగా జరిగినాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద లీడర్లు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా సంత ఊళ్ళల్లా వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునేటందుకు బగ్గనే కష్టపడ్డారు. కాకుంటే చాలా జాగల్లా రిజల్ట్ వేరే తిరిగి వచ్చేటాలకు పాపం కొంతమంది లీడర్లు గిట్ల నారాజు అవుతున్నారు. రంగారెడ్డి గూడెంలోనే నా సొంతూరు అని చెప్పి 1,50,00,000 రూపాయలు ఇచ్చిన, కానీ నా సొంతూరులే నా గుండెల మీద కొట్టినారు అందరు కలిసి. ఏంది అంటే వేరే బయట నుంచి వచ్చేసి అనిరుద్ రెడ్డిని ఓడగొడితే అంటే నేను అన్నాను, రంగారెడ్డి కూడా ఒకటేనన్న ఊరు, పెద్దపల్లి కాదా, బాలనగర్ కాదా, మిర్జిల్ కాదా? అరే నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నాది. ఎమ్మెల్యే నేను మొత్తం నియోజకవర్గానికి, రంగారెడ్డి ఒక్కడికే కాదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడను అన్ని తీర్ల అభివృద్ధి చేద్దామని 1.5 కోటి నిధులు మంజూరు చేసిందట. ఇక సర్పంచ్గా ఆయన నిలబెట్టిన అభ్యర్థిని గెలిపితే ఊరును ఇంకింత గొప్పగా మారుద్దామని అనుకుంటే అక్కడి జనాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాదని పువ్వు పార్టీ మద్దతుతోని బరిలో నిల్చున్న అభ్యర్థిని గెలిపించేటాలకు గిట్లా నారాజు అయ్యిండు. గిన్ని నిధులిచ్చినా నా సొంతూర్లనే నా గుండెల మీద కొట్టిండ్రని జరంతా బాధపడ్డాడు. రంగారెడ్డి గూడనే కాదు, జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊళ్ళు నాయే, అన్నిటినీ డెవలప్ చేస్తానని చెప్పుకొచ్చిండు. ఒక్క అనిరుద్ రెడ్డి సొంతూర్లనే కాదు, చాలా మంది పెద్ద లీడర్ల సొంతూర్లల్లో కూడా వాళ్ళు నిలబెట్టుకున్న అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిండ్రు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంతూరు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం పచ్చునూర్ల కారు పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఎమ్మెల్యే ఇంటామే ఇందిరమ్మ చీర పట్టుకొని మరీ ఓటెత్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5వ స్థానంలో నిలిచిండు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దమగ్నపూర్ల కారు పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఇక షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంతూరు నందిగామ మండలం వీర్లపల్లిల బీఆర్ఎస్ సర్పంచి అభ్యర్థి గెలిచిండు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సొంతూరు షాబాద్ మండలం గొల్లూరుగూడల కారు పార్టీ అభ్యర్థి సర్పంచిగా గెలిచిండు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సొంతూరు మైబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంల కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి గెలిచిండు. ఇట్లా చాలా మంది పెద్ద నాయకులు సొంతూర్లల్లా వాళ్ళు నిలబెట్టుకున్న అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిండ్రు. ఇక ఇదిట్లుంటే ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు ఊరికి సేవ చేయాలని 5 నెలల ముందే ఎస్ఐ నౌకరికి రాజీనామా చేసి మరీ సర్పంచి ఎన్నికల్లా బరిలో నిల్చుండు. కాకుంటే అక్కడి జనాలు మాత్రం ఈయనను ఓడగొట్టిండ్రు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ ఈయన సొంతూరు. పుట్టిన ఊరికి సేవ చేద్దామని స్వచ్ఛంద పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని ఎన్నికల బరిలోకి దిగిండు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మేడం కూడా మద్దతు చేసిండ్రు. ఆయన కూడా 10 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మీద ఓడిపోయేటాలకు నారాజు అయ్యిండు. నాయకులు ఎన్ని తీర్ల లెక్కలేసుకున్నా ప్రజల తీర్పు మాత్రం బరాబర్ ఉంటది. ఎవ్వలేం చెప్పినా ఆఖరుకు మాత్రం వాళ్ళు ఎవరికి ఓట్లేయాలని అనుకుంటున్నారో గాలకే వేస్తారు. వాళ్ళనే ప్రజాప్రతినిధులను చేస్తారు. మరిగా పెద్ద లీడర్లను కాదని మరీ మిమ్మల్ని గెలిపించిండ్రు కాబట్టి మీరంతా ఇంకింత బాధ్యతతోని పనిచేసి పల్లెలను దేశానికి పట్టుకొమ్మలు చేయాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. ఓ దిక్కు బమ్మానంగా సలిపెడుతున్నది. పొద్దున్న లేచి బయటకు వచ్చేటోళ్ళు మొత్తం కొంకూర్లు పడుతున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలు చేయంగా ఇప్పుడు ఊళ్ళల్లో మొత్తం గరంగరంగానే నడుస్తున్నది రాజకీయం. ఇక లోకల్ పాలిటిక్స్ లా పట్టు సాధించేటందుకు లీడర్లు సుతం బగ్గనే కుస్తీలు పడుతున్నారు. అట్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చూడుండ్రి ఏం చేస్తున్నాడో. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గరం కోటేసుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని కొంతమందిని ఎంటబెట్టుకొని మార్నింగ్ వాక్ జోర్దారుగా చేస్తున్నాడు కదా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉన్న క్యాంప్ ఆఫీసు నుంచి షాల్ చేసిన వాకింగ్ కార్యక్రమం పట్టణం మొత్తం నడిచింది. నడవ కలిసిన వాళ్ళు అందరితోటి ముచ్చట్లు పెట్టిన మంత్రి ఉత్తమ్ సారు కరాటే నేర్చుకుంటున్న పిల్లలు కానరాగానే వాళ్ళతోటి కలిసి పోటువలు కూడా దిగిండు. అటెంక ఒక ఆడ ఆగి వార్తాపత్రికలు చదువుకుంటూ ఉడుకుడుకు షాయ తాగిండు. ఇక ఆడ గిట్ల మాట్లాడిండు. మా ప్రభుత్వం మరి మీ అందరికి తెలుసు, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వ్యక్తికి అంటే బీపీఎల్ కుటుంబాలకి రేషన్ కార్డులో ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మారుమూల కండలో పిల్లలు తినే అన్నం కానీ మరి ఎస్సీ కాలనీలో కానీ మా ఇంట్లో కానీ ఒకే టైప్ భోజనం ఏర్పాటు చేయవలసి దేశ చరిత్రలోని ఒక గొప్ప విషయం.
ఇదివరకు బీఆర్ఎస్ హయాంలో లోకల్ బాడీ ఎన్నికలను వన్ సైడ్ చేతురు గాని మా ప్రభుత్వం మాత్రం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తున్నది కాబట్టే అన్ని పార్టీలు పోటీ చేస్తున్నారు, అందరూ గెలవగలుగుతున్నారన్నట్టే మాట్లాడిండు. మా ప్రభుత్వం ఇంకో 3 ఏళ్లు ఉంటది, మళ్ళొచ్చే పారి కూడా కాంగ్రెస్ సర్కారే ఉంటది కాబట్టి ఎవ్వలైతే గ్రామాలను అభివృద్ధి చేస్తారో వాళ్ళనే గెలిపియురని పిలుపునిచ్చిండు. మొత్తానికి పేరు మార్నింగ్ వాక్ అయినా కొసాకరికి మాత్రం ఎన్నికల ప్రచార వాకింగ్ లెక్కనే అయింది ఉత్తమ్ సార్ చేసిన యాత్ర. ఇప్పటికే 2వ విడత ఎన్నికలు అయిపోయినాయి, 3వ విడత ఎన్నికలు బుధవారం నాడు జరగబోతున్నాయి. మరి 3వ విడతల ఎన్నికలు జరిగే గ్రామాలల్లో అక్కడి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఏం కథనో తెలియదు గాని మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లంతా ప్రచారం మాత్రం హోరాహోరీగా చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పెడతారన్న వార్తలు వినస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికలన్నీ అయిపోయినాక ప్రభుత్వం గ్రామాలను ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందో చూడాలి. మరి బురద రోడ్ల మీద నాటేసి నిరసన తెలిపిన పబ్లిక్, నీలాగిన తొవ్వ మీద శాపలు పట్టి సర్కార్కు సుర్కులు పెట్టిన పట్నం జనాలు, గతుకుల రోడ్ల మీద కూసోని నిరసనకు దిగిన యువకుడు, తొవ్వలు చక్కగా చేయాలనని మోకాల మీద కూసోని పండుకొని సర్కార్ను కడిగి పారేసిన ఊరోళ్ళు, గుంతల రోడ్ల మీద కేకు కట్ చేసి నిరసనకు దిగిన పబ్లిక్. ఇట్లా చాలా చూసింటారు మన జోర్దార్ వార్తల. అట్లనే ఇగో గీల నిరసన కూడా చూడుండ్రో పారి. గీ అన్నీ అవలో గాని డప్పు సప్పుల నడుమ గతుకుల రోడ్ల మీద బురదల ఏమన్నా పోర్లు దండాలు పెడుతున్నాడా? మరి ఇట్లా చేసేది ఏ దేవునికి కావచ్చని అంటారా? దేవుని మొక్కులు కాదల్లో గివి. కరీంనగర్ మున్సిపాలిటీలకు కమలం పాటోళ్లు పెట్టిన సుర్కులు, పేరుకే స్మార్ట్ సిటీ, ఆడాడ గల్లీల పొంటి ఇగో గిదే కథ. గతుకుల రోడ్లు, దిక్కు దివానలేని మురికి కాల్వలు. కిసాన్ నగర్ 29వ డివిజన్ అటగిరి. లోకల్ కార్పొరేటర్ను, మున్సిపాలిటీ అధికారులను, లోకల్ ఎమ్మెల్యేలను అందరినాక మరుచుకుంటా పొర్లు దండాల నిరసన కార్యం ముంగటేసుకున్నారు లోకల్ కమలం పార్టీ లీడర్లు. ఈడ కొన్నేండ్ల సంధి పెండింగ్లనే ఉన్నాయట రోడ్ల పనులు. జనాలు తిప్పలు పడుతున్నా పట్టించుకునుడే లేదట మున్సిపాలిటీ అధికారులు. ఆఫీసులకు పోయి కలిసి తిప్పలు చెప్పినా అసలుకే పట్టించుకుంటలేరట. మరి వాళ్ళెంత బిజీలున్నారో పాపం. ఏమంటవే అన్నా? పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ, అభివృద్ధిలో మాత్రం శూన్యం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కార్పొరేటర్ అదే పార్టీ, మేయర్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ. కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని వస్తూ ఉంటాయి. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి మా 3వ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు, మోరీలు అన్నీ నూతనంగా నిర్మించి ఇక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనం చేస్తున్నాను. పోర్లు దండాలు పెట్టి నిరసనకు దిగిన పట్నం కమలం పాటోళ్ళ మాటగిది. కార్పొరేటర్ల కానుంచి సీఎం దాకా అందరూ చెయ్యి పాటోళ్లే గాని కరీంనగర్ డెవలప్మెంట్ మాత్రం గుండుస్తున్నా అని గట్టిగా నేర్పిస్తున్నారు పువ్వు పాటోళ్ళు. మరి ఇగనన్న అధికారులు నిద్రలేసి పట్నంలో తవ్వలు సాపు చేస్తారో లేకుంటే చలికాలం అని సపోర్ట్ చేయకమంటారో చూడాలిగా. తెలంగాణలో ఉన్న తక్లీఫ్లు తెలుసుకోవాలని జాగృతి జనం బాట పేరు మీద జనాలు తిరుగుతున్న కవితక ఇయాల ఆ యాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చింది. కాకుంటే ఆ బ్రేక్ తిరగడానికే గాని ప్రజా సమస్యలు తెలుసుకునేటందుకు కాదు. ఆస్క్ కవితక్క పేరు మీద ఇయాల సోషల్ మీడియాలోనే జనాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మరి పబ్లిక్ ఏం అడిగినరు, కవితక్క ఏం చెప్పిందో తెలుసుకోవాలి కదా. చాలా పాండ్రి మరిగా. కవితక్కను మొదగాలు ఏ ప్రశ్న అడిగిరో తెలియదు గాని కవితక్క మాత్రం ఈ ప్రశ్నకే సమాధానంతో షాల్ చేసింది. అదేంటంటే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారని అడిగితే తప్పకుండా చేస్తారన్నట్టుగానే చేస్తా అని చెప్పింది. ఇక దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళయ్యే 2047 నాటికి మీ విజన్, దేశ మిషన్ ఎట్లుండాలని అడిగితే నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందరికి అందాలన్నట్టుగానే చెప్పింది. జాగృతిని పట్టణాలకే పరిమితం చేసిరు కదా అని అంటే మెల్లగానైనా అన్ని గ్రామాల సుతం జాగృతి కమిటీలను బలంగా తయారు చేస్తామని రిప్లై ఇచ్చింది. హైదరాబాద్ పట్టణం ఒక దిక్కే అభివృద్ధి అవుతున్నదని ఒకళ్ళు అడిగితే హైదరాబాద్ తూర్పు దిక్కుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రభుత్వాలు అన్ని దిక్కులు అభివృద్ధి చేయాలని చెప్పింది. ఇంకొకరు 2018, 2019 ఎన్నికలకు ముందు మా ఇంటికి వచ్చిర్రు, కానీ అప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పటి సుతం తీర్చలేదు అన్నట్టుగానే అడిగితే సారీ చెప్పిన కవితక్క ఇప్పుడు మీ వివరాలు చెప్పు అని అడిగింది. ఇక హీరో రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పు అని అడిగితే వ్యక్తిగతంగా మంచోడు, మంచి డాన్సరు, కాకుంటే నేను మాత్రం చిరంజీవి అభిమానిని, ఆయన కంటే పెద్దోళ్ళు ఎవరు లేరన్నట్టుగానే రిప్లై ఇచ్చింది. ఇక కేసీఆర్ పేరు లేకుండా
కాకుండా మీరు రాజకీయాలకు పనికిరారు, మీరు రాజకీయాల నుంచి తప్పుకొని ఏదైనా బిజినెస్ చూసుకుంటానంటే సోషల్ మీడియా విష ప్రచారం నుంచి బయటికి రాండ్రి, ముందు మీ మైండ్ ను శుద్ధి చేసుకోండి అని రిప్లై ఇచ్చింది. ఉద్యోగాలు, స్కిల్స్, భద్రత దీంట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తారని అడిగితే భద్రతకేనని చెప్పింది. ఇక రేవంత్ రెడ్డి పాలన గురించి అడిగితే హామీలు ఆగమైనాయి, కమిట్మెంట్స్ ఫెయిల్ అయినాయి, ప్రజలంతా ఈ పాలనను చూసి నిరుత్సాహపడుతున్నారని చెప్పింది. ఇక ఆఖరుకు గిట్లా అన్నది, గంట సేపటి నుంచి మీకు సమాధానాలు ఇస్తున్నా, కాకుంటే నాకు టైపింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రశ్నలకే సమాధానం ఇయ్యగలిగిన అని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే మొన్న ఏదో ఒక రోజు సీఎం అయితా అన్నది. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, జాగృతిని అన్ని ఊళ్ళల్లో బందోబస్తుగా బలోపేతం కూడా చేస్తామని చెప్పుకొచ్చింది. చూడాల మరి కవితక్క రాబోయే రోజుల్లో ఏ తిరిగి చేస్తుందో రాజకీయం. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు కాలేజోళ్ళు సంక్రాంతికి టూర్ తీసుకోపోయేటోళ్ళు. ఇక అప్పుడు ఎక్కువ మంది ఏడికి పోవాలంటే ఆ జాగలకే తీసుకోపోయేటోళ్ళు. ఇక దాంట్లో చాలా మంది చలికాలంలా ఢిల్లీ దిక్కు మంచిగుంటుందని ఢిల్లీకే పోదామనేటోళ్ళు. అక్కడి పార్లమెంటు, బాపూజీ ఘాటు, లోటస్ టెంపుల్, ఇండియా గేటు, కుతుబ్ మినారు, అక్షర్ధామ సొంటి చాలా దిక్కులకు తీసుకుపోతుండే. ఇక ఇప్పుడు అట్లా లేదోలా, ఢిల్లీకి పోవాలంటేనే గజ్జున వణికే పరిస్థితి వచ్చింది. మరి గట్లెందుకో వార్తలకు పోయి పురాగార్చుకుందాం పాండ్రులా. దేశ రాజధాని ఢిల్లీకి ముసమర్రకుంటైతున్నదుల్లా ఇగం పొగమంచు ఖరాబ్ గాలి ఢిల్లీ పబ్లిక్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఖరాబ్ గాలి జయ్యంగా గుండె నిండా గాలి వీల్చుకునుడే కష్టమైతున్నదుల్లా బతుకు దినదిన గండమే అయితున్నది ఢిల్లీ దిక్కు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు అభివృద్ధిలా మొగులు మీదికి పోతుంటే అంతకంటే స్పీడులా గాలి ఖరాబ్ అయితున్నది. బండ్ల నుంచి వచ్చే పోగా పట్నం చుట్టుముట్టు అడ్డగోలు మైనింగు, అడ్డగోలు నిర్మాణాలు జయ్యంగా గాలి ఖరాబై జీవరాశులు పీల్చేతందుకు అక్కరకు రాకుండా అయితున్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ల ఢిల్లీ అశోక్ నగర్ దిక్కు గాలి నాణ్యత పాత రికార్డులను పక్కున వలగొట్టుకుంటా 500 పాయింట్లకు చేరింది. ఇంతగానమంటే గాలి బగ్గనే ఖరాబ్ అయినట్టు లెక్కనట. ఈ గాలిని పీలిస్తే రోగాలచ్చుడేనట, పానాలకు మస్తు పర్షానట. ఇంతకన్నా ఖరాబ్ గాలి ఏడలేదనేటట్టే రికార్డులు బ్రేక్ అయితున్నాయి. ఆనంద విహార్, అక్షయధామ్, ద్వారకా, నోయిడా ఇంకా పట్నంలున్న శాన దిక్కుల్లా గిట్లనే ఉన్నదట కథ. వరదత్తే బురదొచ్చినట్టు ఈ ఖరాబ్ గాలులకు పొగ మంచు తోడైంది. పబ్లిక్ కు మొసమర్రకుంట ఎత్తున్నాయి. పట్ట పగటీలైనా సూరన్న రాకపోయేటాళ్లకు మస్తు తిప్పల పడుతున్నారట అటు దిక్కు పబ్లిక్. ఇగం తగ్గక గరం కోట్లేసుకొని గజగజ వణుక్కుంటా ఉండాల్సి వస్తున్నది. విమానాల రాకపోకలకు గోసై గాలి మోటార్లను బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక రైళ్లకు సుతం పొగ మంచు అడ్డం పడుతున్నది. పట్టాలు కానొత్తలేవని శాన రైళ్లను బంద్ పెట్టిండ్రట. తొవ్వల మీద కూడా ఏం సక్కదనం లేదు. ముంగటే బండున్నదో ఎనకే బండత్తున్నదో కనబడకుంటున్నది. ఇక ఇప్పటికే పాత రికార్డులు బ్రేక్ అవుతున్నాయని అటు దిక్కు సర్కార్ ఏడికాడ డీజిల్ బండ్లను, పాత బండ్లను తొవ్వల మీదికి రాకుండా బంద్ పెట్టింది. బ్లాస్టింగ్లు, అడ్డగోలు నిర్మాణాలు చెయ్యకుండా అడ్డం పడి పొల్యూషన్ ను కంట్రోల్లో పెట్టే పనుల పడ్డది. ఇక రేపు ఇంకెట్లుంటదో గాని దేశం జనాలకు హాలిడే స్పాట్ గుండి కలకలలాడే ఢిల్లీ పట్నం జనాలు అడుగు పెట్టకుండా కాదు, ఆడున్నోళ్లే ఊపిరి పీల్చకుండా అయితున్నది. ఇప్పటికైనా కాలుష్యం పెరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుంటేనే భవిష్యత్తులో పరిస్థితి అదుపులకత్తదని అంటున్నారు పర్యావరణవేత్తలు. చూడాల మరి రాబోయే రోజుల్లో ఇంకెట్లుంటదో. చాలా సర్కార్ బల్లల్లా సౌలతులు చక్కగా లేవన్న వార్తలు మన జోర్దార్లా శానే చెప్పుకున్నాం. ప్రభుత్వం ఈ వార్తలు చూసన్నా సర్కార్ బల్ల హాలత్ మారుస్తుంది కావచ్చన్న చిన్న ఆలోచనతోటి ఎన్నో తీర్ల తక్లీఫ్ల గురించి చెప్తూనే ఉంటాం. కానీ గీడొకాడ చూడుండ్రి, ఉన్న సౌలతులనే ఎట్లా ఆగం చేసిండ్రో బద్మాషిగాళ్ళు. మరి వాళ్ళకి ఏం పుట్టి పాడైందో ఏం పాడో తెలియదు గాని మూత్రం పోసే టాయిలెట్ కమోడ్స్, చేతులు కడుక్కునే సింకు, బాత్రూంల తలుపులు, కరెంటు స్విచ్ బోర్డులు, కరెంటు మీటరు, వైఫై రూటరు ఇట్లా దొరికినట్టు పొట్టు వలగొట్టిండ్రు బట్టబాజుగాళ్ళు. దొంగగాళ్ళైతే అన్నింటిని మడతబెట్టి ఎత్తుకోపోదురు. కానీ ఇది దొంగల పని కాదు. అట్లని ఇది వేరే కాడ జరిగితే పగున్నోళ్ళు చేసిండ్రని అనుకోవచ్చు. ఇది సర్కారు బల్లె జరిగింది. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం గురువన్నపేట ఊరి శివారులున్న సర్కారు బల్లె అద్దుమరాత్రి ఎవరు చేసిండ్రో తెలియదు గాని పొద్దుగాల పిల్లలొచ్చి చూసేటాళ్లకు గింత కథ అయిందట. నిన్న రాత్రి మాకు తెలియని దుండగులు ఎవరో వచ్చి మా స్కూల్లో ఉన్న వలలు అన్నీ పగలగొట్టడం జరిగింది. దాంట్లో ట్యాప్స్ ఇరగొట్టడం, అలాగే మళ్ళీ బాత్రూమ్ డోర్స్ ఇరగొట్టడం, అక్కడ వైఫైని ఇరగొట్టడం. ప్రభుత్వం వెంటనే మళ్ళా మాకు మునుపటి లెక్క సౌలతులు చేయాలని పిల్లలంటే ఎంతో కష్టపడి స్కూల్ను బాగు చేయాలనే, అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము చాలా కష్టపడుతున్నాం. హై స్కూల్ ప్రారంభోపాధ్యాయులు అందరూ కలిసి కష్టపడుతున్నాం. అయితే ఇది గురువన్నపేట పాఠశాల ఊరికి దూరంగా ఉంది. అసలు చాలా నిరుపేద పిల్లలు మా పాఠశాలకు వస్తారు. నిజంగా ఇట్లా చూస్తుంటే ఇప్పుడు ఎలాంటి కరెంట్ మీటర్ కానీ వైఫై కానీ అన్నీ డ్యామేజ్ చేయడం
పేద పిల్లలు చదివే ఈ స్కూల్లో గింత డ్యామేజ్ చేసిండ్రంటే చాలా బాధ అనిపిస్తున్నదని అనవట్టిండు ఈ సారు. ఇంకో పారి మళ్ళెవలు ఇసంటు పనులు చెయ్యకుండా వెంటనే ఈ పని చేసిన వాళ్ళను దొరకబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు సారు. ఓ దిక్కు సర్కార్ బల్లల్లా చాలా తక్లీఫ్లున్నా సర్కారే నిధులు లేక పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిందనంటే ఉన్న కాన్నేమో లత్కోరగాళ్ళు గిట్ల చేయబట్టే. మరిగా విద్యాశాఖ మంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముందుగాల అన్ని సర్కార్ బల్లలకు ప్రహరీ గోడలు పెట్టించి రక్షణ కలిపిండ్రి. మల్లోపారి ఆస్తుల ధ్వంసం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనరని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాల మరి సర్కార్ ఎసొంటి చర్యలు తీసుకుంటదో. ఈ దేశానికి ఏమైంది? ఓ పక్క గుట్టుగా చేన్లు శెలకల పొంటి గంజాయి సాగు, ఇంకో పక్క చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు. ఎవరు పట్టించుకోరేందోల్లా? దీన్ని ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్యానికి పాడాలి చరమగీతం. గంజాయి వండించేటోళ్ళు ఎక్కడున్నా, అమ్మేటోళ్ళు ఎక్కడ కనబడ్డా చూసి చప్పు చేయకుండా ఊకోకుండ్రి, లేకుంటే ఈ సమాజం చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఇంతకీ ఇప్పుడు ఈ గంజాయి వ్యతిరేక అడ్వర్టైజ్మెంట్ ఎందుకోసమనంటే చాక్లెట్లంటే ఒకప్పుడు చాక్లెట్లే, ఇప్పుడు చాక్లెట్లంటే గంజాయి కూడా. చిన్న పోరగాన్లు ఎంతో పాయరంగా తినే చాక్లెట్ల జాగల గంజాయి కలుపుతున్నారు. ఈ నడుమ కొంతమంది లత్కోరగాళ్లు గంజాయి చాక్లెట్లు తయారు చేసి గలీజు మోపు చేస్తున్నారు కొందరు గలీజ్ గాళ్ళు. ఇగో ఈ ముగ్గురు కూడా అసొంటి బాపతిగాళ్లే. గంజాయి చాక్లెట్లు పట్టుకొని కోనార్కు ఎక్స్ప్రెస్ లో పోతున్నారట. ఏడ దంద చెయ్యబోతున్నారో మరి. తాండూరు కాడ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఆగంగానే అప్పటికే అడ్డేసున్న తాండూరు డిటిఎఫ్ అధికారులకు పరిగి ఎక్సైజ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ముందుగాలనే అధికారులెవలో మద్లాబ్ చెప్పిండ్రట. రైలు తాండూరు లాగంగానే పొయ్యి తనిఖీ చేసిండ్రు. వీళ్ళ దొంగకోళ్లు పట్టే ఫేసులు చూసి సంచులు తెరిసి చూచటాలకు ఇగో ఇది కథ. పక్కా స్కెచ్ చేసి పట్టుకున్నారు. 6 కిలోల గంజాయి ప్యాకెట్లు, కడుమై గంజాయి చాక్లెట్లు దొరికినాయి. పెద్ద తలకాయ ఎవడో గాని ఇసొంటి పనిలేని ఆవార గ్యాంగును పనిలో పెట్టుకొని ఈ గలీజ్ దందాను గట్టిగానే చేస్తున్నట్టున్నారు. అధికారులు వాళ్ళ పనాలు చేస్తున్నారు గాని పబ్లిక్ జర మీ పిల్లలు పైలం బయట ఏం తింటున్నారు అనేది మంచిగా చూసుకోండ్రి. లేకుంటే కొంతమంది లత్కోరగాళ్ళ కాసుల కక్కుర్తి చెయ్యంగా అన్యం పుణ్యం తెలివని మీ పిల్లలు ఆగమైతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.